ఒక బిజినెస్లో ఒంటరిగా సక్సెస్ అవ్వడమనేది చాలా కష్టం. అందుకే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ చాలా ముఖ్యం. ఈరోజు బిజినెస్ గ్రోత్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఈ పార్ట్నర్షిప్స్ గురించి మనం లోతుగా తెలుసుకుందాం. అసలు ఇవి ఒక వ్యాపారాన్ని ఎలా మార్చగలవో చూద్దాం. ఒక్కసారి ప్రపంచంలోనే టాప్ కంపెనీల గురించి ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ముందుకు వెళ్లరు. అసలు ఎందుకలా? సింపుల్. ఎందుకంటే వాళ్లకి తెలుసు అసలైన సక్సెస్ అనేది కలిసి పనిచేస్తేనే వస్తుందని. ఈ విశ్లేషణలో ఈ కలయికలో ఉండే శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే 1. ప్రేరణ అంటే అసలు పార్ట్నర్షిప్ ఎందుకు. 2. శోధన, సరైన వాళ్లని ఎలా వెతకాలి. 3. ఒప్పందం అంటే వాల్యూ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది. 4. స్కోర్ కార్డ్ అంటే సక్సెస్ని ఎలా కొలవాలి. ఇక చివరగా ఓ ముఖ్యమైన ప్రశ్న. పదండి మొదలుపెట్టేద్దాం. సరే, ఫస్ట్ పాయింట్ ప్రేరణ. ఏ పార్ట్నర్షిప్కైనా ఫస్ట్ స్టెప్ ఎందుకు అనే ప్రశ్న వేసుకోవడమే. అసలు మనం ఎందుకు కలిసి పనిచేయాలి, మన లక్ష్యాలేంటి? ఈ ప్రశ్నలకు మన దగ్గర క్లియర్ ఆన్సర్స్ లేకపోతే ఏ పార్ట్నర్షిప్ కూడా సక్సెస్ కాదు. సాధారణంగా చూస్తే పార్ట్నర్షిప్స్ వెనక ఉండే లక్ష్యాలు ఓ 4 ఉంటాయి. అవేంటంటే 1. ఖర్చులు తగ్గించుకోవడం. 2. కొత్త మార్కెట్లోకి వెళ్లడం. 3. మన దగ్గర లేని టెక్నాలజీగాని నైపుణ్యంగాని పొందడం. ఇక 4వది సప్లై చైన్ని ఇంకాస్త బెటర్గా చేసుకోవడం. ఇవన్నీ బిజినెస్ గ్రోత్కి ఎంత అవసరమో కదా. ఓకే, మన గోల్స్ ఏంటో క్లియర్గా ఉన్నాయి. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎవరితో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి? రైట్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటే సగం పనైపోయినట్టే. అసలు మనకి ఎలాంటి పార్ట్నర్స్ అందుబాటులో ఉంటారో చూద్దాం. వ్యూహాత్మక భాగస్వాములు అంటే ఏదో సప్లయర్స్ మాత్రమే అనుకోకూడదు. వీళ్ళు మన బిజినెస్ గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసే మిత్రులు అనమాట. ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి, వాళ్లకి క్లౌడ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామి అవుతుంది. ఇక్కడ చూడండి, 2 కామన్ పార్ట్నర్షిప్ మోడల్స్ ఉన్నాయి. 1 జాయింట్ వెంచర్ అంటే ఇద్దరు కలిసి 3వ కొత్త కంపెనీని మొదలుపెట్టడం. 2ది కో మార్కెటింగ్ అలయన్స్ అంటే ఒకరి ప్రోడక్ట్స్ని ఒకరు ప్రమోట్ చేసుకోవడం. చూసారా, ఒకటి చాలా పెద్ద కమిట్మెంట్, ఇంకొకటి ఒక నిర్దిష్టమైన టార్గెట్ కోసం. ఏది కరెక్ట్ అనేది వాళ్ల లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు చూడండే, ప్రతి పార్ట్నర్షిప్ టైప్కి ఒక స్పెసిఫిక్ యూజ్ ఉంది. కొత్త మార్కెట్లోకి వెళ్లాలా? అయితే జాయింట్ వెంచర్ గురించి ఆలోచించొచ్చు. బ్రాండ్ అవేర్నెస్ పెంచుకోవాలనుకుంటున్నారా? అప్పుడు కో మార్కెటింగ్ బెస్ట్ ఆప్షన్. అంటే మన అవసరానికి తగ్గట్టు సరైన టూల్ని ఎంచుకోవాలి, అంతే. సరే, ఇప్పుడు మనం ఒప్పందంలో అత్యంత ముఖ్యమైన విషయానికొచ్చాం, విలువల మార్పిడి. సింపుల్గా చెప్పాలంటే గివ్ అండ్ టేక్ పాలసీ. 2 వైపులా లాభం లేకపోతే ఆ పార్ట్నర్షిప్ ఎంతో కాలం నిలబడదు. ఈ కోట్ చూడండి, ఏ బలమైన సంబంధంలాగే వ్యాపార భాగస్వామ్యం కూడా సరైన విలువల మార్పిడిపై ఆధారపడి ఉంటుంది. ఎంత నిజమో కదా. బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా ఒక రిలేషన్షిప్ లాంటిదే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోతే అది వర్కౌట్ అవ్వదు. ఇద్దరూ గెలవాలి, అదే ముఖ్యం. ఈ టేబుల్ చూస్తే ఒక సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్కి ఏం కావాలో క్లియర్గా అర్థమవుతుంది. అసలు మనమేమిస్తున్నాం, మనకేం వస్తోంది, రిస్కులొస్తే ఎలా పంచుకుంటున్నాం, ఈ విషయాల్లో పూర్తి క్లారిటీ ఉండాలి. అప్పుడే ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. సరే, పార్ట్నర్షిప్ అయితే స్టార్ట్ చేసేశాం. కానీ అది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది? అందుకే సక్సెస్ని మెజర్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనకొక స్కోర్ కార్డ్ కావాలి. ఒక పార్ట్నర్షిప్ని ఎనలైజ్ చేయడానికి ఈ 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్, వాళ్ల బలాలేంటో చూడాలి. సెకండ్, ఏమైనా రిస్కులున్నాయా అని గుర్తించాలి. థర్డ్, లాంగ్ టర్మ్లో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించాలి. ఇవి కేవలం డబ్బు లెక్కలు కాదు, ఆ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కూడా చెప్తాయి. అవును, మంచి రిలేషన్స్ ఇంపార్టెంటే, కాని చివరకు నంబర్స్ కూడా మాట్లాడాలి గదా. రిజల్ట్స్ ముఖ్యం. ఇప్పుడు ఒక పార్ట్నర్షిప్ వాల్యూని ప్రూవ్ చేసే కొన్ని పక్కా నంబర్స్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మెట్రిక్ రెవెన్యూ. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఈ పార్ట్నర్షిప్ వల్ల ఏకంగా $1.5 మిలియన్ అదనపు ఆదాయం వచ్చింది. ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అనమాట. డబ్బు ఒక్కటే కాదు, కొత్త కస్టమర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్నర్షిప్ వల్ల 25,000 మంది కొత్త కస్టమర్లొచ్చారు. ఒక్కసారి ఊహించుకోండి, మార్కెట్లో కంపెనీ రీచ్ ఎంత పెరిగుంటుందో. ఇక పార్ట్నర్షిప్స్ వల్ల వచ్చే మరో సూపర్ బెనిఫిట్ కాస్ట్ సేవింగ్స్. ఈ కేసులో ఆపరేషన్స్ ఇంకా ఎఫిషియెంట్ అవ్వడం వల్ల
ఖర్చులు 15% తగ్గాయి. అంటే దాని అర్థమేంటి? ప్రాఫిట్స్ పెరిగాయన్నమాట. ఈ బార్ చార్ట్ చూడండి, మొత్తం స్టోరీని ఒక్క చూపులో చెప్పేస్తుంది. రెవెన్యూ పెరిగింది, కస్టమర్లు పెరిగారు, ఖర్చులు తగ్గాయి, ఇవన్నీ కలిపి ఈ పార్ట్నర్షిప్ ఎంత సక్సెస్ఫుల్లో క్లియర్గా చూపిస్తున్నాయి. ఇదొక పర్ఫెక్ట్ స్కోర్ కార్డ్ అనొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ మనల్ని ఒకే ఒక కీలకమైన ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఈ ప్రశ్న ఏ బిజినెస్ స్ట్రాటజీనైనా మార్చేయగలదు. సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. తమ సక్సెస్కి, ఎదుగుదలకి అత్యంత కీలకమైన పార్ట్నర్షిప్స్ ఏవి? ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే సరియైన సమాధానం వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది.